ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో చేపడుతున్న వ్యాపార సంస్కరణలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. ఎకనామిక్స్ టైమ్స్ పత్రిక ఆయన బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపిక చేసింది. రాష్ట్రానికి పెట్టుబడుల్ని రప్పించడంలో చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు, ఆ మేరకు గూగుల్ వంటి సంస్థలు పెట్టుబడులు పెడుతున్న తీరు, ఇలా పలు అంశాలకు గుర్తింపుగా ఆయనకి పురస్కారం ప్రకటించింది. ఇవాళ కలెక్టర్ల సదస్సు సందర్భంగా సీఎం చంద్రబాబుకు ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ప్రకటించిందని మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తావించారు. దీంతో మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. అలాగే సీఎం చంద్రబాబుకు కుర్చీలో నుంచి లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ కూడా తెలిపారు. సీఎం చంద్రబాబుకి అవార్డు ప్రకటించడం చాలా గర్వంగా ఉందన్నారు. మంత్రులు కూడా ఆయనకు అభినందనలు తెలిపారు. మరిన్ని కనుగొనని రాజకీయ వార్తలు, జాతీయ వార్తలు, తెలుగు వార్తలు, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు అనంతరం తనకు లభించిన అవార్డుపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ తరహా అవార్డులు ఎప్పుడు తీసుకోలేదన్నారు. విదేశీ యూనివర్సిటీలు డాక్టరేట్ ఇస్తామన్నా సున్నితంగా తిరస్కరించారన్నారు. ఈ అవార్డు రావడం వెనుక క్రెడిట్ అంతా తన సహచరులు, అధికారులు, కలెక్టర్లదే అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో గతంలో గుజరాత్ మొదటి స్థానంలో నిలిచిందని, ఆ తర్వాత ప్రతి ఏడాది ఏపీని అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఎన్నిసార్లు నిబంధనలు మార్చినా మనమే నెంబర్ 1 గా ఉన్నామని తెలిపారు. ఇప్పుడు గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు తెలిపారు. 18 నెలల్లో 25 పాలసీలను తీసుకొచ్చి పరిశ్రమలను, పెట్టుబడులను తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి నెల ఎస్ఐపిసి, ఎస్ఐపిబిల ద్వారా పెట్టుబడులకు ఆమోదం తెలియజేశామన్నారు. పవన్ కళ్యాణ్ పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపారు. ఇక కేంద్రం ఇస్తున్న సహకారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరవకూడదన్నారు. ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించగలుగుతారని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారని, రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని చెప్పాం, చేసి చూపిస్తామని అన్నారు.